నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డీఏ, ఐఆర్, పీఆర్సీ పెండింగ్ బిల్లుల చెల్లింపులపై సీఎస్ హామీ గుడ్ న్యూస్ అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ ఉద్యోగులకి గుడ్ న్యూస్. సమస్యల పరిష్కారానికి సీఎస్ హామీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉద్యోగుల సమస్యలను దశల వారీగా పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాల నాయకులతో ఆయన సమావేశమై వారి సమస్యలను కూడా తెలుసుకున్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లు. ఉద్యోగ సంఘాల నాయకులు సీఎస్లను కలిసి గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న ఉద్యోగ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా వారి అంశాలపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్లో ఉన్న డిఏలు మరియు ఐఆర్, ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యం, మధ్యంతర భృతిని వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే డిఎస్సి సమస్యలు. డిఎస్సి ద్వారా నియమితులైన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇతర పెండింగ్ బిల్లులు. ఉద్యోగులకు సంబంధించిన ఇతర పెండింగ్ బిల్లులను కూడా క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎస్ హామీ. ఈ సందర్భంగా సీఎస్ కె విజయానంద్ మాట్లాడుతూ ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక ప్రధాన భాగమని అన్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ అంశాలపై త్వరలోనే ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సమావేశంపై ఉద్యోగుల ఆశలు. సీఎస్ హామీతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆశాభావంతో ఉన్నారు. పెండింగ్లో ఉన్న డిఏ, ఐఆర్ మరియు ఇతర సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని వారు ఆశిస్తున్నారు. ముఖ్యంగా త్వరలోనే ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి సీఎస్ చెప్పడంతో ఉద్యోగులు మరింత సంతోషంగా అయితే ఉన్నారు. సో మొత్తానికి ముఖ్య అంశాలు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎస్ హామీ ఇచ్చారు. పెండింగ్లో ఉన్న డిఏలు, ఐఆర్ మరియు ఇతర బిల్లులను విడుదల చేయడానికి ఉద్యోగ సంఘాలు కోరాయి. ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక ప్రధాన భాగమని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎస్ తెలిపారు. త్వరలోనే ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.